తెలుగు రుచులను వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పేలా ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ సహకారం అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కీలకమైన ఎంఓయూ కుదిరింది. ఆంధ్రప్రదేశ్ను కులినరీ టూరిజం హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కీలకమైన ఎంఓయూ కుదిరింది. ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్లు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తెలుగు రుచులను, వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పేలా ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ సహకారం అందించనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను కులినరీ టూరిజానికి ఓ కీలకమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ ఎంఓయూ తోడ్పడనుంది. ప్రత్యేకించి కులినరీ విభాగంలో నైపుణ్యాభివృద్ధి కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఏపీ టూరిజం అథారిటీ నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్, టూరిజం ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలుగు వంటకాల రుచులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలియచేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీరామనవమికి 2 రోజుల ముందే రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రామతీర్థం అనగానే వైసీపీ హయాంలో జరిగిన ఘటన గుర్తొచ్చి బాధ కలిగేదని, నేడు అదే శ్రీరాముడు గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 3.4 కోట్లతో నిర్మించిన 3.7 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. శ్రీరామనవమికి 2 రోజుల ముందే రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రామతీర్థం అనగానే వైసీపీ హయాంలో జరిగిన ఘటన గుర్తొచ్చి బాధ కలిగేదని, నేడు అదే శ్రీరాముడు గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాసు వర్చువల్గా హాజరయ్యారు. గిరి ప్రదక్షిణ ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు రజుమర్ల శ్రీమతి లోకం మాధవి గారికి, బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు పాక్కలపాటి రాజేశ్వరం గారికి, ఎమ్మెల్యే విజయనగరం శ్రీమతి కోసుపాటి విజయలక్ష్మి గజపతిరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వంలో రామతీర్థం అనగానే రాముడి తల సిరిచ్ఛేదం జరిగిందే మనకు గుర్తుండిపోయింది. ఈరోజు కొన్ని దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు 3.70 కిలోమీటర్ల రోడ్డు, రాళ్ళు రప్పలతోటి, ముళ్ళ తొప్పలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకం మాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే, అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రని సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో పీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం, శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసుతో రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసక నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం.
తమ కుటుంబ ఆస్తుల విషయంలో విజయమ్మ రాసిన ఉత్తరంలోని అంశాలు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. ఆస్తుల విషయంలో కూడా తాము పదే పదే నిజాలు చెబుతుంటే కొందరు వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. అరటి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో జగన్ 2024 మార్చి 11 ఎన్నికల ముందు పులివెందుల అరటి ప్రాసెసింగ్ యూనిట్ హడావుడిగా ఏర్పాటు చేసి వెళ్లిపోయారని షర్మిల విమర్శించారు. ప్రతి చిన్న విషయాన్ని వైసీపీ నాయకులు తనను లక్ష్యంగా చేసుకోవటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆస్తుల విషయంలో కూడా తాము పదే పదే నిజాలు చెప్తుంటే కొందరు వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల విషయంలో తన తల్లి విజయమ్మ సుప్రీంకోర్టు తీర్పుతో సమానమైన విషయాలను ఉత్తరం ద్వారా విడుదల చేసినా ఇంకా కొందరు వాగుతూనే ఉన్నారని తెలిపారు. విజయమ్మ లెటర్ అందరికీ సుప్రీంకోర్టు తీర్పుతో సమానమేనని పేర్కొన్నారు. ఇక ఎవరూ ఆస్తుల విషయం మాట్లాడకూడదని చెప్పారు. ఈ అరటి రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత కష్టాలలో ఉన్నారు అంటే ఇప్పుడు రేటు పడిపోయింది అని వాళ్ళు చెప్తూనే వాళ్ళకున్న మిగతా ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉంది కాబట్టి ఇప్పుడు డిమాండ్ లేదు. కానీ ఇది ఒక అంశం మాత్రమే, ఒక పార్ట్ ప్రాబ్లం మాత్రమే. నిజమైన ప్రాబ్లము ప్రతి మార్చిలో కూడా మహారాష్ట్ర నుంచి బనానా సప్లై వస్తుంది కాబట్టి, విడుదలవుతుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా మార్చి నుంచి రేటులు బాగా తగ్గిపోతాయి అన్నది వీళ్ళ ప్రైమ్ కంప్లైంట్. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగింది కాదు. అఫ్ కోర్స్ ఈ సంవత్సరం అకాల వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం యుద్ధం వచ్చింది. 2 కారణాల చేత ఇషితికి ఉన్నారు. ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. నష్టపోయిన రైతులకి ధరను బ్యాలెన్స్ చేయడానికి ధరల స్థిరీకరణ నిధిని వాడాల్సిన అవసరం ఉంది కాబట్టి వాడమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఉట్టి బడ్జెట్ లో ప్రావిజన్ చేసి ఆ ఫండ్స్ ను మళ్ళీ ఎక్కడో ఏదో దానికి డైవర్ట్ చేస్తే రైతులకు వచ్చింది ఏమీ లేదు, మీరు రైతులకు చేసింది ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు గారిని కూటమి సర్కార్ని గట్టిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అరటి రైతుల్ని వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు భారీగా పెరగనున్నాయని, పార్టీలో నాయకత్వ పటిమను చూపించే కార్యకర్తలందరికీ న్యాయం చేస్తారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లి, అద్దంకి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో జగన్ సమావేశమయ్యారు. జగన్ 2.0లో ప్రజలకే కాదు ప్రతి కార్యకర్తకి మంచి చేస్తాను అన్నారు. రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయని, క్యాడర్ను సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా నిన్న అమ్మవారిని తామర పూలు, గన్నేరు పూలు, మరువం, సన్నజాజులు, ఎర్ర మందారములతో పుష్పార్చన చేశారు. నేడు ఉత్సవాలు 8వ రోజు సందర్భంగా అమ్మవారికి చామంతి, సంపంగి పూలతో 1,00,000 పుష్పార్చన నిర్వహిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో పుష్పాలంకరణ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న 7వ రోజు అమ్మవారిని తామరపూలు, గన్నేరుపూలు, మరువం, సన్నజాజలు, ఎర్రమందారాలతో పుష్పార్చన చేశారు. ఈ పుష్పాల సోయగంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు పుష్పాలంకృతమైన దుర్గమ్మను దర్శించుకొని భక్తి పరవశంలో మునిగిపోయారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ పుష్ప సేవలో పాల్గొనటం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేటి ఉత్సవాలు 8వ రోజు సందర్భంగా అమ్మవారికి చామంతి, సంపంగి పూలతో 1,00,000 పుష్పార్చన నిర్వహిస్తారు.
దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని కోరారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు నిన్న వెలువరించిన తీర్పులో క్రైస్తవ మతంలో కులాలు ఉండవని, అందువల్ల దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించరాదని పేర్కొనడం దురదృష్టకరమని, ఏ మతంలో ఉన్న దళితులు అస్పృశ్యతకు, అంటరానితనానికి, వివక్షతకు గురవుతూనే ఉన్నారు. క్రైస్తవ మతంలోకి మారిన వారిని సైతం అగ్రకులాల వారు దళితులుగానే పరిగణించి చిన్నచూపు చూస్తున్నారు. వివిధ రూపాల్లో వివక్షతను ప్రదర్శిస్తున్నారు. కుల వివక్షతతో దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవంలో సైతం వేరువేరు కులాల వారు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఎస్సీ జాబితాలో ఉన్న వారందరూ కుల వివక్షతకు, అంటరానితనానికి గురవుతున్నవారే. ఏ మతంలో ఉన్నా ఇది మాసిపోవటం లేదు. అందువల్ల దళిత క్రిస్టియన్లను కూడా ఎస్సీలుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర కమిటీ కోరుతోంది. ఇక గరికపాటి వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని సిపిఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 38.5 లక్షల మంది పిల్లలకు ఎంతో కొంత తోడ్పడుతున్న ఈ పథకంపై గరికపాటి చేసిన విమర్శలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవటం సరైంది కాదు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి తన వైఖరి స్పష్టం చేయాలని సిపిఐఎం డిమాండ్ చేస్తోంది. కమ్మ చర్చిలు, రెడ్డి చర్చిలు, దళిత చర్చిలు, ఆదివాసీ చర్చిలు, ఎవరు ఏ కులానికి ఆ కులమే విడివిడి చర్చిలు ఉన్నాయి. అక్కడ కూడా అగ్ర కులాలకు సంబంధించిన క్రిస్టియన్లు దళిత క్రిస్టియన్లని తక్కువ చూపే చూస్తున్నారు, వివక్షత పాటిస్తున్నారు, అంటరానితనం కూడా పాటిస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, క్రిస్టియానిటీ మీద అధ్యయనం చేసిన అనేక సర్వే నివేదికలు, రీసెర్చ్ స్కాలర్స్ వాటి ఆ పరిశోధనలో కూడా తెలియదు. అందువల్ల ఈ కులానికి పునాది ఈ రోజు ఉన్నటువంటి ఈ భూస్వామి పెట్టుబడిదారి వ్యవస్థ, అంతేగాని వాళ్ళు హిందువులైనా క్రిస్టియన్లైనా సరే కుల వివక్షతకి, అంటరానితనానికి గురవుతున్నారు. ఆ రీత్యా వాస్తవాలని ప్రాతిపదికగా తీసుకొని ఒక వ్యక్తి హిందూ దళితైనా, క్రిస్టియన్ దళితైనా, ముస్లిం దళితైనా, ఇతర కులస్తులు అతన్ని దళితులుగానే పరిగణిస్తున్నారు తప్ప అతని మతాన్ని బట్టి అతని పట్ల సమానత్వ భావాన్ని మాత్రం పాటించడం లేదు. క్రిస్టియన్లో కూడా అగ్రకులాలు వాళ్ళ క్రిస్టియన్లు అయితే వాళ్ళకు రకమైన భావం వాళ్ళ పట్ల ఉంటుంది. దళిత క్రిస్టియన్లు అయితే చులకన భావం అనేది అటు అగ్రకుల క్రిస్టియన్లు ప్రదర్శిస్తారు, ఇటు హిందువుల్లో ఉండే అగ్రకులాల వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అందుకని సమాజం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంది, ఎలా భావిస్తున్నది. మలబార్ సంస్థ కేవలం వ్యాపారమే కాకుండా 1999 నుండి విద్య, వైద్యం, తాగునీరు, పేదల ఆకలి తీర్చడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది 2800 మంది విద్యార్థులకు సుమారు 3 కోట్ల విలువైన స్కాలర్షిప్లను అందజేయడం గొప్ప విషయంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, మలబార్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిన్న స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2800 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మమేశ్వరరావు సతీమణి బోండా సుజాత హాజరయ్యారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2800 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 3 కోట్ల రూపాయల ఉపకార వేతనాలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ మలబార్ సంస్థ కేవలం వ్యాపారమే కాకుండా 1999 నుండి విద్య, వైద్యం, త్రాగునీరు, పేదల ఆకలి తీర్చడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది 2800 మంది విద్యార్థులకు సుమారు 3 కోట్ల విలువైన స్కాలర్షిప్లను అందజేయడం గొప్ప విషయంగా
మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, మల్బార్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆ ప్రాంతాలను దత్తత తీసుకొని అక్కడి పిల్లల విద్యా వైద్యానికి సహకరించాలని మల్బార్ సంస్థను మంత్రి కోరారు. సమాజంలో వృద్ధాశ్రమాలు పెరగటంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రులను కళ్లల్లో పెట్టుకొని చూసుకోవాలని, వృద్ధాశ్రమాలు లేని ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఇక ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని, అమ్మలాగా బాధ్యతలను స్వీకరిస్తూ సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. ఇదే విధానాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం అని స్టార్ట్ చేశారు. ఈ విధానంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయితే చాలామంది పేదవాళ్ళకి ఈరోజు చాలా రకాలుగా అవసరాలు తీర్చడానికి ముందుకు రావచ్చని ఇక్కడ నేను కానీ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు కానీ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంవత్సరాలుగా దాదాపు 20 రాష్ట్రాల్లో 1500 ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా మనం అభినందించాలి. ఇలాంటి సేవలు ఇంకా విస్తృతంగా వెళ్ళాలి అనుకుంటే గవర్నమెంట్లో ఉండి చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ P4 విధానంలో వాళ్ళు ఎంటర్ అయినట్టయితే చాలా వరకు పేద కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలు చదివించడం కానీ, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి బాగుంటుందని చెప్పడం కూడా జరిగింది. అలాగే బంగారు వ్యాపారస్తులంటే బంగారం మాత్రం అమ్ముతారు అనుకున్నాం, కానీ బంగారం లాంటి మనసు ఉంటుందని కూడా మనకి ఈరోజు రుజువు చేశారు. కాబట్టి ఆ సంస్థల ప్రతినిధులందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా సుజాత మాట్లాడుతూ మల్బార్ సంస్థ గత సంవత్సరం కూడా వేలాది మందికి స్కాలర్షిప్స్ అందజేసిందని, ఈ ఏడాది కూడా సుమారు 200 కోట్లు పేద ప్రజల సంక్షేమం కోసం కేటాయించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం చెప్పే P4 కార్యక్రమం గురించి మల్బార్ సంస్థ ప్రతినిధులకు వివరించి భాగస్వాములు కావాలని కోరారు. పేదవారికి, అవసరమైన వారికి వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతను తీసుకోవడం జరిగింది. వారికి మన మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నేను వారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అని చెబుతా ఉన్నారు, P4 యాక్టివిటీ, కొన్ని కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని కూడా అవగాహన పరుచుకుని ఆ కార్యక్రమం చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి 10,000 ఇస్తే అది పరిపూర్ణం కాదు. కానీ కుటుంబంలో ఉన్న పిల్లలు మొత్తం వాళ్ళ సంవత్సరానికి కావాల్సిన అవసరాలని మనం తీర్చగలిగితే వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధి చెందిన ద్వారా కుటుంబాలు ఆ పేదరికం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టమని రిక్వెస్ట్ చేశాను. ఏదేమైనా కూడా వారు చేస్తున్న 200 కోట్ల రూపాయలు వాళ్ళ లాభంలో ఇవ్వటం అంటే అది సామాన్య విషయం కాదు. పెద్ద సంస్థ, ఆ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా అనేక మందికి సేవ చేసే స్థితికి ఆ కంపెనీ రావాలని మనస్ఫూర్తిగా డెఫినెట్గా మీ అందరూ బాగా చదువుకోవాలి. మీలో ఒక్కళ్ళైనా ఇదే రోజు మంత్రి గారి చేతితో ఎలా అయితే మీరు స్కాలర్షిప్ తీసుకుంటున్నారో మీరు కూడా మంచి పొజిషన్కి వచ్చి మళ్ళీ మలబార్ వాళ్ళ దగ్గర మీ చేతితో మీరే మళ్ళీ 10 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా నీడున్న ప్రజలు చాలా ఎక్కువ ఉంటారు. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పిల్లలు చాలామంది ఉంటారు. అలాంటి నీడ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. మలబార్ గ్రూప్ సంస్థ ప్రతినిధులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం మల్బార్ గ్రూపు ప్రతినిధులు మాట్లాడుతూ మల్బార్ గ్రూపు 1999 నుండి తన లాభాల్లో 5% సామాజిక సేవా కార్యక్రమాల కోసం కేటాయిస్తోందని, ప్రభుత్వ నిబంధన 2% కంటే ఇది ఎక్కువగా ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి CSR కార్యకలాపాల కోసం 200 కోట్లు కేటాయించినట్లు సంస్థ ప్రకటించిందన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.45 లక్షల మంది విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 15,526 మంది విద్యార్థులకు 8 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 33,000 మంది విద్యార్థులకు 30 కోట్ల విలువైన స్కాలర్షిప్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్లో 2,800 మంది విద్యార్థులకు 2.52 కోట్ల స్కాలర్షిప్లను అందజేస్తున్నట్లు తెలిపారు.
లేడీస్ వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయారో లేకపోతే కుటుంబానికి దూరంగా ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి వైద్యము ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ బెస్ట్ సర్వీస్ ఇస్తూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసే విధంగా గ్రాండ్ హోమ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇలాంటి వైద్య విద్య ఇలాంటి రంగాల్లో మా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా వంతు కృషిగా ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. మరొకసారి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం ఈ రానున్న ఫైనాన్షియల్ ఇయర్ గాను 2026-27కి 200 కోట్ల రూపాయల చారిటీని మేము ఈ అన్ని కార్యక్రమాల్లో స్పెండ్ చేయడానికి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరొకసారి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మా పత్రికా విలేకరులకు ఈరోజు స్కాలర్షిప్స్ అందుకుంటున్న అందరు స్టూడెంట్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత ఎప్పుడూ లేని విధంగా మానికొండ గ్రామం భారీ మెజారిటీ ఇచ్చిందని, అందుకే ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తారని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మానికొండ తరిగొప్పల రోడ్డుతో పాటు ఇతర మౌలిక వస్తువుల అభివృద్ధికి మొత్తం 3.45 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ వైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో రైతుల వద్దకు వెళ్లి కరపత్రాలు అందజేసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు ప్రారంభించినట్లు గురుమూర్తి తెలిపారు. రైతులకు ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మానికొండలో రైతన్న మీకోసం కార్యక్రమం రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత ఎప్పుడూ లేని విధంగా మానికొండ గ్రామం భారీ మెజారిటీ ఇచ్చిందని, అందుకే ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మానికొండ తరిగొప్పల రోడ్డుతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి మొత్తం 3.45 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. 2.50 కోట్లతో అధ్వానంగా ఉన్న రహదారిని 10 రోజుల్లో ప్రారంభిస్తామని, మరో 95 లక్షలతో నందమూరు రోడ్డును నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 60,000 మందికి ఇంటి వద్దే రక్త పరీక్షలు నిర్వహించామని, రైతులకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలలో లోపాలను సరిచేసి రాష్ట్ర రాజముద్రతోనే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాజకీయాల టైంలో చేయొచ్చు కానీ ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు. కానీ ఈ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఈ గ్రామంలో దాత ₹1 కోటి డబ్బులు ఇస్తా, ఎకరం పొలం ఇస్తా, పిహెచ్సి సెంటర్ పెట్టమంటే అసెంబ్లీలో మాట్లాడిన రూల్ పొజిషన్ ఒప్పుకునే పరిస్థితి. కనీసం విలేజ్ హెల్త్ సెంటర్ పెడతానికి ప్రయత్నాలు చేస్తున్నాం. విలేజ్ హెల్త్ సెంటర్ని భారీ లెవెల్లో పెడదాం. నేను అది ముఖ్యమంత్రి గారిని అడిగా, అసెంబ్లీ సమావేశం తర్వాత మాట్లాడుతున్నారు. ఇంక తర్వాత నేను జిల్లా రివ్యూ మీటింగ్లో కలిసేటప్పుడు విడిగా కలిసినప్పుడు మాట్లాడి పిహెచ్సి సెంటర్ ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ గ్రామంలో దాతలు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితి పిహెచ్సి సెంటర్ తీసుకొస్తే ప్రయత్నం చేస్తానని చెబుతాను. నేనేం చేస్తానని చెప్పాలి. అది కాని పక్షంలో విలేజ్ హెల్త్ సెంటర్ మాత్రం ఎట్టి పరిస్థితి పెట్టి తీరుతాం. ఆ రోజు ఇందుపల్లి గ్రామంలో 10,000, 20,000 జనాభా ఉంటుంది తప్ప పిహెచ్సి సెంటర్ లేని పరిస్థితి. గత పాలకులు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలించారంటే ఇందుపల్లి పిహెచ్సి సెంటర్ నుంచి బ్లడ్ టెస్టులు కూడా చేయకపోతే నేను పిహెచ్సి సెంటర్లను కేకలేశాను. మీరు మానికొండ ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, బిలో పార్టీ లేని ఇళ్ళకెళ్ళి బ్లడ్ టెస్టులు చేయమని చెప్పా. మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఈ నియోజకవర్గంలో 60,000 మందికి ఇంటికెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసిన పరిస్థితి నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో రైతు వారీగా అందరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను వీటితో పాటు ఏదన్నా ఇంకా కొంతమంది డొంక రోడ్లు అడుగుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఈ రోజున ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే రైతులకు కావాల్సినటువంటి నిధులు ఇవ్వడంతో పాటు మరి సకాలంలో పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో వేసినటువంటి 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం బహుశా కూటమి ప్రభుత్వం. ఈ రోజున మరి ఈ నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులు మా వెంకటరావు గారి నాయకత్వంలో రైతు వారీగా ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే ఆయన మొదటి నుండి కూడా రైతు పక్షపాతి కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉంది. ఎందుకంటే మేము వస్తుంటే అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ డొంక రోడ్లకు సంబంధించి ఏఎంసీ చైర్మన్ గారితో మాట్లాడారు, అదేవిధంగా ఎండిఓ గారితో, ఎంఆర్ఓతో ఇవన్నీ కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించినటువంటి విషయాలు ఏముండవు కూడా మా మొదటి ప్రాధాన్యత. కానూరు విచారణ పరిధిలోని పాత పోరంకి యేసు తిరుహృదయ దేవాలయం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శిలువ మార్గంలో విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచారణ గురువులు ఫాదర్ సలివేంద్ర సౌరి మాట్లాడుతూ
క్రీస్తు ప్రభువు లోక రక్షణార్థమై పడిన శ్రమలను 14 స్థలాల ద్వారా ధ్యానిస్తూ ఆయన అడుగుజాడలో నడవాలని భక్తులకు పిలుపునిచ్చారు. శిలువ మార్గం అనంతరం నిర్వహించిన దివ్య సత్ప్రసాద ఆరాధనలో పెద్ద ఎత్తున క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. కానూరు విచారణ పరిధిలోని పాతపోరంకి గ్రామంలో గల యేసు తిరుహృదయ దేవాలయం ఆధ్వర్యంలో శిలువ మార్గం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. కానూరు విచారణ గురువులు ఫాదర్ సెలివేంద్ర సౌరి పర్యవేక్షణలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానూరు కేథోలిక్ సంఘ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వాసులు క్రీస్తు ప్రభువు మరణశిక్ష విధించబడిన నాటి నుండి సమాధి చేయబడే వరకు ఎదుర్కొన్న వివిధ ఘట్టాలను 14 స్థలాల రూపంలో ధ్యానించారు. మార్గమంతటా భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ బైబిల్లోని పవిత్ర వాక్యాలను పఠిస్తూ ఎంతో నిష్ఠతో ముందుకు సాగారు. క్రీస్తు పరిచర్యలో చూపిన ప్రేమను, శ్రమల సమయంలో ఆయన కనపరిచిన ఓర్పును గుర్తు చేసుకుంటూ భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. శిలువ మార్గం అనంతరం యేసు తిరుహృదయ దేవాలయంలో దివ్య సత్ప్రసాద ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధనలో పాల్గొన్న భక్తులు క్రీస్తు ప్రభువు యొక్క త్యాగాన్ని మననం చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ సెలివేంద్ర సౌరి మాట్లాడుతూ క్రీస్తు ప్రభువు మానవాళి రక్షణ కోసం అనుభవించిన శ్రమలను, మరణాన్ని ధ్యానించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని ప్రభు ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తూ భక్తులందరూ క్రీస్తు చూపిన త్యాగ మార్గంలో పయనించాలని కోరారు. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానించేటువంటి ఒక ఘట్టాన్ని ఈరోజు కానూరు విచారణనందు తలపెట్టడం జరిగింది. విశ్వాసులందరూ కలిసి ప్రభు అనతిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి అని చెప్పినటువంటి మాటను ధ్యానం చేసుకుంటూ ప్రభు ఈ లోక రక్షణార్థమై పడినటువంటి పాటులను, శ్రమలను, మరణమును ధ్యానం చేసుకునే ఈ యొక్క 14 స్థలాలనే శిలువ మార్గముగా మరి కానూరు కథోలిక సంఘస్థులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క శ్రమల ధ్యానములో పాలు పంచుకోవటం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రమల పాటలను, ప్రభు యొక్క మాటలను, బైబిల్ యొక్క వాక్యమును మరియు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, శ్రమల యొక్క విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని ప్రసంగించుకొని ఆరాధన చేసుకొని ప్రభు యొక్క దీవెనలను ఈ యొక్క గ్రామమునందు మరియు కానూరు విచారణనందు పొందటం జరిగినది. కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు కోట చాప్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ 3వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కేవలం చదువుకే కాకుండా క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని ప్రిన్సిపల్ పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు చేసిన డాన్సులు చూపర్లను కట్టిపడేశాయి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.